నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే. మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ నేపథ్యంలో పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నట్టు వస్తున్న కథనాలు ఒకవైపు, జరిగిన ప్రమాదానికి సంబంధించి బాధ్యులు ఎవరు, దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్న దాని మీద కన్నా కార్మిక సంఘాలని, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళను, అటు మంత్రి లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరొక రాజకీయ దుమారాన్ని అక్కడ రేపుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే. ఒకవైపు కుటుంబ రోధనలు, ఇంటిని కాచే పెద్ద దిక్కు వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా వస్తారనుకున్న వాళ్ళు శవాలే కనిపించడము, పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు, అసలు అక్కడ ఏం జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా? మొట్టమొదటిగా అక్కడ బాధాతప్త హృదయంతో అక్కడ దుర్మరణం పాలైన వారందరి కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలుపుదాం. మనందరం కూడా, మీరు ఒకసారి అందరూ కూడా ఒకసారి తెలుసుకోండి. ఆ ఫోటోలు స్టాలిన్ గారు అప్పుడు పంపించేటప్పటికి చూడలేకపోయానండి. భోజనం కూడా అయిపోద్ది అవ్వలేదు. ఎంత బాధాకరం. ఇంకా దాంట్లో నిప్పు కూడా వస్తున్న ఫోటో ఉందో, ఒక అది మాస్క్ కూడా దానికి వేసి కూడా షేర్ చేయడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు, బయటకు వచ్చిన కుటుంబాలతో చూడలేని పరిస్థితి. అవును. అదేవిధంగా ఇప్పుడు పోరాడుతున్న, అంటే బ్యాటిలింగ్ ఫర్ దేర్ లైఫ్ 18 మంది ఉన్నారు ప్రమాద సమయంలో. 10 మంది చనిపోయారు, 8 మంది ఇంకా 2-3కి బర్న్ 90-80% బర్న్ 90% బర్న్ అయితే కష్టం అవుతుంది. మామూలుగా బర్న్ అది శరీరం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి మెరుగైన వైద్యం కల్పించాలని ముందర మానవీయ కోణంతో ఎక్కడికైనా వాళ్ళని షిఫ్ట్ చేసినా సరే వాళ్ళని కాపాడటానికి ముందుగా చర్యలు తీసుకోమని చెప్పి కోరదామని ప్రభుత్వాన్ని. అది ఒకటి. రెండోది, మీరు చెప్పిన రాజకీయాలు, మీరు చెప్పిన అసలు ఉప ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూషన్ పోస్ట్ లేదు, పంచాయతీరాజ్ అండ్ శాఖ మంత్రి గారు వెళ్ళారు. అది పెట్టారు కాబట్టి గౌరవిద్దాం, దాని ప్రకారం ఇబ్బంది లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీ శాఖ మంత్రికి వెళ్ళారు. నో పవర్స్ వాజ్ డెలిగేటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ టు ఎనీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. అన్ని శాఖల గురించి మాట్లాడే హక్కు మాత్రం ఓన్లీ ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. అంటే అత్యవసరం అయితే తప్ప. పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి గారు వెళ్ళారు. అక్కడ కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ గారు ఉంటారు. ఏం మాట్లాడారు నేను చూడలేదు. ముగ్గురు అడ్రస్ చేశారు మన బాధితులతోటి. వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు, ఇటు మీడియాకి ఏం మాట్లాడారు, తర్వాత అంటే కాంపన్సేషన్ ఎంత అనే విషయం, మిగతా విషయాలు నేను వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడింది ఫస్ట్ ఆయన మాట్లాడి అడ్రస్ చేశారు. కార్మిక సంఘాలతో, కుటుంబాలతో అడ్రస్ మాట్లాడారు. ఆయన ఎంత ప్రకటించారనేది నాకు ఆయన ప్రకటించారు అనుకోండి. లేదంటే చూద్దాము, వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ బేసిస్ మీద ఉన్న. తర్వాత మా ఇండస్ట్రీ శాఖ మంత్రి భరత్ గారు కూడా సరే ఏదేమన్నా దాంట్లో నాకు కనపడింది మేజర్ ఏంటంటే, పక్కన ఉన్నారంటే ఏం మాట్లాడారు అనేది పాయింట్స్. సరే వాళ్ళు ఇలా చేద్దాం అనేది. వాళ్ళ రాజకీయాలు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. అక్కడ పరామర్శడానికి వెళ్ళారు. అక్కడ ఆవేదనతో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. కార్మిక నాయకులు అక్కడ జీవితం పెట్టి పనిచేస్తున్నారు. వాళ్ళు అందులో పక్కన ఉన్న వాళ్ళు ఒక పొరపాటు మాట అంటే అని ఉండవచ్చు, అది నేను ఎవరో సమర్థించం. కానీ ఆవేదనతో ఆ సమయం వెళ్ళినప్పుడు ఒక మంత్రులు మాట్లాడాల్సిన మాటలు నీ ఇంట్లో ఉన్న చచ్చిపోయాడని మాట్లాడకూడదు. అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారండి, ఎవరు ఇక్కడ నువ్వేం చేశారు నేను నిలదీస్తారు. కాలపడికోసారి ప్రజాసేవకుల కింద ప్రజల దగ్గర సేవకుల కింద ప్రజలు వాళ్ళు కట్టిన పనులోంచి ఉన్నప్పుడు యూనిట్ హావ్ సమ్ పేషెన్స్. పాయింట్ ఒకటి. రెండో పాయింట్ ఏంటి, ఆ విలేకరులు అడిగి ఏమంటే అక్కడ 20 మంది పనిచేసిన దగ్గర 12 మంది ఉంటున్నారు కదా, కొన్ని టెక్నికల్ స్టాఫ్ లేదంటే 20 మంది ఉంటే 20 మంది చచ్చిపోయి ఉండేవారుగా అన్నారు. అని ఎందుకు మాట్లాడినా నాకు అర్థం కాదు. ఇది చాలా నెగిటివ్ అండి. అబ్సల్యూట్లీ ఆయన బద్ధంగా సమర్థించేవాళ్ళు కూడా అలా మాట్లాడకూడదు. ఓకే, మిగతా విషయాలు ఆయన మాట్లాడేది ఇమ్మీడియట్గా నేను ఎలా ప్రకటించాను, ఇమ్మీడియట్గా ప్రకటించాను, 20 లక్షలు ప్రకటించాం, మిగతాది నేను 90 డేస్లో చేస్తాను, పాజిటివ్గా తీసుకున్నాను ఆయన. మనం వన్ సైడ్గా కదా. అందువలన సరే ఒత్తిడి కూరి అక్కడ మాట్లాడినా అది తీసుకున్నాం. రెండు కూడా, కానీ అలా మాట్లాడకూడదు. ఆయన ఒక బాధ్యత మొదట. తర్వాత రెండో విషయం ఏంటంటే, కళ్యాణ్ బాబు గారు మాట్లాడుతూ రాజకీయ ఆరోపణ చేశారు. అసలు అక్కడ ఎందుకు మాట్లాడారో ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ మిగతా చోట్ల తెలియదు. ఈ కార్మిక నాయకులు మొదటి రక్షణ కూడా
వాళ్ళే ఎలా చేస్తే ఇలాగా ఇలా అన్నట్టు ఫర్ ఇట్ ఇస్ టు ఏం సబ్జెక్ట్తో మాట్లాడుతున్నారు చాలాసేపు మాట్లాడారండి, తీసుకుని మొత్తాన్ని చూసుకోవాలి. రెండోగా మాట్లాడితే వీళ్ళు వైకాపాతో కుమ్ముక్కైపోయారు, స్థలాలు అమ్మేసారు. నాకు అర్థం కాదు, ఎవరు కుమ్ముకుపోయారు, ఎవరి గురించి మాట్లాడతారు, ఎవరు రాజకీయం, అక్కడ చనిపోయింది ఎవరు, దేనికి వెళ్ళింది మీరు? వైకాపాకి ఎవరు? వైకాపా అనే పార్టీ అసలు ఆ విషయంలో మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి చాలా దుర్మార్గంగా ఆ రోజు మోడీ గారు వస్తే ఆయనకు భజన చేయడానికి 30 కిలోమీటర్ల దూరం అక్కడ స్టాలిన్ గారు మేము అందరం చేసుకుంటుంటే అక్కడ దాడి చేసి ఆ 70 ఏళ్ళ ఆయన్ని 24 గంటల ముందు అసలు అవసరం ఏముందండి? మోడీ గారు వస్తుంటే రేపు వాళ్ళు అరెస్ట్ చేయటం ఏంటి? చేసేసి అక్కడ అనుమతి ఇచ్చిన దాంట్లోనే అరెస్ట్ చేసి పైలాని అనుమానాలు చేసుకుంటా ఉన్నారు. నేను ఒక 50 సార్లు వెళ్ళుంటాను, అక్కడ దీక్షలో పాల్గొన్నాను. అక్కడ అరెస్ట్ చేసి మళ్ళీ మేము ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ వస్తామని చెప్పారు. నేను మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి లోపల వాళ్ళు వచ్చేసి దాన్ని ధ్వంసం చేసి దాన్ని ఆయన అందరూ అరెస్ట్ చేసి 24 గంటలు దాటి చూపించాల్సి ఉంది. ఊళ్ళో తిప్పి తర్వాత అరెస్ట్ చేసినట్టు చూపించి ట్యాబ్లెట్లు కూడా తెచ్చుకోండి, లేకుండా పడుకోవడానికి అంటే దోమలు ఉండవా పోలీస్ స్టేషన్లో అంటే మరి పోలీస్ స్టేషన్లో పెట్టారు, జైలుకి పంపించలేదు. నేను ఎక్కడ ఉంటే ఫోన్లు ట్రాక్ చేశారు, ట్రాక్ చేసి ఎక్కడో ఉంటే పట్టుకుని అంతర్జాతీయ తీవ్రవాదం పట్టుకున్నట్టు మేనమాల పోలీసు వచ్చి మనం అరెస్ట్ చేసి ఏం చేసాం? ఒక్క తప్పు కూడా చేయం కదా మేము. అంటే అక్కడే కూర్చుని శాంతియుతం కూర్చుని 30 కిలోమీటర్ల అవతల మోడీ గారికి ఏమైనా వెళ్తాయండి? ఎక్కడ దూరమైనా మేము బయటికి వెళ్తే కనపడరు, అక్కడ 100 మంది పోలీసులు పెట్టుకున్నారు కదా. ఎందుకు దూరం? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేశారా? ఇదే చేశారు. కానీ మేము అనేది ఏంటంటే మీ అందరూ కలిపి, నేను అడుగుతున్నాను, మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారా లేకపోతే నిజాయితీ ఉందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక పదం మీకు పరుషంగా అనిపించవచ్చు, కానీ నేను ఎందుకు అడుగుతున్నానంటే నైవేలి దగ్గర ఇట్లాంటి చిన్న సంస్థని లేకపోతే పశ్చిమ బెంగాల్ కూడా దట్ డిఫరెంట్. మేము ఏదైనా చేస్తామనగానే ఒక్కసారిగా మొత్తం వాళ్ళందరూ అధికార ప్రతిపక్షాలు కలిసి ఒక స్టేట్మెంట్ అవగానే లేదా మేము మీటింగ్ పెడతాం అనగానే కేంద్రం భయపడి తోక ముడుచుకుని పారిపోయింది. అది మామూలు ఫ్యాక్టరీలు వచ్చింది. కానీ ఇది విశాఖ హక్కు అంటే మీరు ఆంధ్రుల హక్కు అని, తెలుగు ప్రజల హక్కు. కరీంనగర్లో, వరంగల్లో, అనంతపూర్లో, కృష్ణా గోదావరి నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళంలో ప్రాణాలు అర్పించారు. పోలీసు తోటాలకు బలైపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఎందుకని ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి అనంతపురం నిర్ణయించారంటే ఒక ఎమోషన్, మాకు అది ఒక భావోద్వేగం, ఒక శాశ్వతంగా ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి, త్యాగానికి చిరునామా. 20-25 మంది ఎమ్మెల్యేలు, 30 మంది పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తృణప్రాయంగా పదవుల కోసం కక్కుతుపడి తుత్యమని దానికోసం బతిమాలుకుని బెచ్చమెత్తుకుని పదవులు తీసుకోవడం కాకుండా తృణప్రాయంగా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని దగ్గర కూడా నెగ్గలేదండి చాలామంది. అమృతరావు గారు ప్రాణాన్ని తెగించి ఆమరణ దీక్ష చేశాడు. అది విశాఖ ఉక్కు. మీకు కనపడేది కొంతవరకు, మీకు కనపడేది ఎలా ఉందో తెలుసా? దాంట్లో కొంతమంది భవనాలు కనపడతాయి. భవనాలు కాదండి, యంత్రాలు కనపడతాయి. కాదండి, మన యొక్క ఆత్మ గౌరవానికి సూచిక. దయచేసి దాన్ని తీసుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి కూడా చెప్తున్నాను, దాని మీద రక్షణ చర్యలు తీసుకోవాలి. దాదాపు వేలాది మంది కార్మికుల్ని బెదిరించా మిగతా చోట్ల మీరు తీసేసి ఇవాళ గుజరాతీ లేదా మార్వారి వ్యాపారుల దగ్గర నుంచి ఎంతమంది కాంట్రాక్ట్స్ వస్తున్నారో వెరిఫై చేసుకోండి. మీరు టెక్నికల్గా అసలు సీఎంని ఎందుకు అరెస్ట్ చేయరు? రాజకీయాలు ఎందుకు అరెస్ట్ చేయరు? ఫస్ట్ అంటే ప్రైవేట్గా వీళ్ళకైనా కొమ్ములు ఉన్నాయా? అందుకని ఫస్ట్ దాని మీద, వాళ్ళ మీద అన్యాయంగా ముద్రలేయమాకండి. ఎంప్లాయీస్, నాయకుల మీద దుర్మార్గంగా ముద్రలేయమాకండి. మీరే కదా అంతకుముందు అది ప్రైవేటైజేషన్ అంటే దేశం, కేంద్ర ప్రభుత్వం అన్నీ మంచి ఆలోచించింది అంటే దాన్ని మంచి ఆలోచించింది ప్రైవేటైజేషన్. మార్వాడీలకి, గుజరాతీలకి లేదా ఇంకొక వ్యక్తులకి ఎవరికైనా అప్పచెప్పడానికి మంచి ఆలోచన. మీరే మాట్లాడతారా? మీరే వాళ్ళు ఆలోపిస్తారా? కుట్రలు చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ. ఆ రోజు ఎలిసబ్బన్గా చెప్పారు, స్టీల్ ప్లాంట్లో కొంత భూమి తీసేసుకుని అక్కడ రాజధాని పెడదామని. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మాజీ చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు కదా. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే 3 పనులు చేయండి. మేము కానీ అక్కడ కార్మిక సంఘాలు కానీ చెప్పింది, 1 వెంటనే దాన్ని క్యాపిటల్ మైన్స్ కేటాయించండి. చంద్రబాబు నాయుడు గారి మద్దతు అక్కడ సాగుతుంది. దొడ్డిదాన్ని ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారని మనకు కనపడతా ఉంది. ఇక ఉత్తరాది సనాతన మనువాదిగా మారిపోయారని ఆరోపణలు, కళ్యాణ్ గారు అయితే సనాతనవాదిగా మారిపోయారు. ఇక ఆళ్ళ దాంట్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేస్తే మోడీ గారు 6 నిమిషం పని,
ఎందుకంటే ప్లాంట్ ఉంది, అక్కడ ప్లాంట్ లేని వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు స్పెషల్ యాక్ట్ అని తీసుకొచ్చి ఒకటి ఇవ్వండి, గంటలో అయిపోయే పని. రెండోది వడ్డీ మొత్తం మాఫ్ చేయాలి. ఆ 14% వడ్డీ వాళ్ళ అబ్బా జాగీర్ అని వేశారు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి. మొన్న మాకు ప్యాకేజీ నుంచి మొత్తం వడ్డీ రూపాయలు దుబ్బేశారంట మ్యాక్సిమం అమౌంట్. ఈ జేబుతో ఈ పెట్టి ఈ జేబులో లాగేసుకుంది కేంద్రమే. ఇక్కడ ఎందుకంటే స్టోరీలు చెప్తారు, ఏమన్నా అది ఏమన్నా 7.3 మిలియన్స్ 20 మిలియన్స్ పెంచారా డబ్బులు ఎత్తుకొచ్చి, లేకపోతే మిగతా క్యాపిటల్ మైన్స్కి పైప్ లైన్ వేసారా మా డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్కి అక్కడి నుంచి ఆ మార్వాడి గారి కంపెనీ వేసుకున్నట్టు ఇక్కడ బయలుదేరాల నుంచి విశాఖపట్నం పెట్టేసి పిల్లెట్లు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు వాళ్ళు. మీరు చేశారు ఏమీ లేదు కదా. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికి మీద, మీరు ఫస్ట్ చేయాల్సింది మాకు మొత్తం వడ్డీ చేసిన 14,000-20,000 కోట్లు రద్దు చేసేయండి, ఫ్యాక్టరీ ఇమ్మీడియట్ లాభంలోకి వస్తుంది. మూడోది కెపాసిటీ పెంచి ఒక ఎల్ఎన్టీ లాంటి ఒక అద్భుత మీ యొక్క లేకుండా అప్పచెప్పండి. సంవత్సరానికి 5,000 కోట్లు మా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి, మాకే లాభం జరుగుతుంది. అంటే మాకు అంటే నో పొలిటికల్ లేకుండా డైరెక్ట్గా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టి పెట్టండి. మేము అందుకని ఆత్మత్యాగం చేసి నిర్వాసితులకు న్యాయం చేయండి. ఇదేం చేయకుండా దొంగ నాటకాలు మానేసి మీరందరూ, నేను ఒకటి చెప్తున్నా, మీరు దమ్మున్న లెటర్స్ కదా, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, అలాగే శ్రీనివాసరావు గారు, ఈశ్వరరావు గారు, అందరూ అక్కడ ఉంటాం. జేడి లక్ష్మణ్ గారు వచ్చేస్తారు. ఒక చోట నిలబడి దమ్ముండి మీరు తొడగొడతారా మీసం తిప్పుతారా ఒకే వేదిక మీద నిలబడి తిప్పండి. ఎవడొస్తాడా గ్రాండ్ వాడు అబ్బ వస్తాడా, ఆడి దీన్ని అర్థంగా దొబ్బేద్దామని అబ్బ వస్తాడు, వాడి తాత వస్తాడు, దమ్ము ఉందో కలేజా ఉందో తేల్చుకుందాం అమ్మ. తెలుగు వాడి దగ్గరికి 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, హరీష్ రావు గారు మద్దతు ఇచ్చారు, జేస్లీ గారు మద్దతు ఇచ్చారు, సాంబశివరావు గారు మద్దతు ఇచ్చారు. మొత్తం తెలుగు జాతి 13 కోట్ల మంది తెలుగు జాతి నిలబడి ఉంటే దమ్ము ఉంది, కలేజా ఉంది, ఛాలెంజ్ చేస్తున్నారు. రమ్మని ఎవడొస్తాడో చూసుకుందాం. ఈ దొంగ నాటకాలు ఎందుకండి? ఎవడో రాలేడు, దాన్ని టచ్ కూడా చేయలేడు. మన ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా ఉంటుంది, పొలం ఫ్యాక్టరీ కంప్లీట్ అవుతుంది. మీరందరూ కలిపి ఉండండి, అంతే తప్ప మీరు ఏళ్ళ మీద ఆళ్ళ మీద ఆరోపణ చేసుకుంటే ఉపయోగం ఉండదండి. మా హంబుల్ రిక్వెస్ట్ అది స్పెషాలిటీ స్టీల్ కానీ చేయాలి. మనం దాన్ని పైప్ లైన్ వేసుకోవాలి. బయలుదేరాల నుంచి కిరందాల నుంచి లైన్ తీసుకుని ఒక పైప్ లైన్ ఆడేసుకున్నప్పుడు ఆ 2 కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఎందుకు మనం వేసుకోలేకపోతున్నాం? డైరెక్ట్గా స్లడ్జ్ నీళ్ళు పెట్టి, ఇంకా రైల్లో కూడా రాదండి, ఇప్పుడు పైపులో వచ్చేస్తున్నాయి. డైరెక్ట్గా స్లడ్జ్ పైప్ వేసుకుంటారు, అక్కడ ఐరన్ మైన్ దాన్ని పెట్టుకుని మొత్తం చిప్పింగ్ చేసి చేస్తారు, డైరెక్ట్గా మన ప్లాంట్లోకి వచ్చేస్తుంది. ఇవాళ దాని మీద చేసుకుంటే ఎంత అద్భుతంగా చేసుకోవచ్చండి. అందువల్ల మీరు ఎలాగో, ఎందుకంటే ఈ వంటింటికి ఇంటింటికి మన భూగర్భంలో ఆంధ్రప్రదేశ్లో భూగర్భంలో గ్యాసు 200 రూపాయలకి ఇంటింటికి ఇవ్వాల్సింది కాకుండా గుజరాత్కి అక్కడికి 34 లక్షల ఇళ్ళకి దొబ్బుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో లేదా ఎక్కడ మన ఆదిలాబాద్లో, వరంగల్లో, మా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం కానీ లేదా మిగతా మన తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన తర్వాతే బయట రాష్ట్రాలకు ఇవ్వాలి. ముందుగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, తర్వాత తెలంగాణకి ఇవ్వాలి. 50% మాకు రాయల్టీ ఇవ్వాలి యాజ్ పర్ పార్లమెంట్ కమిటీ స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం. ప్లస్ మాకు ప్రాఫిట్ గ్యాస్లో షేర్ ఇవ్వాలి. మాకంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, తెలంగాణ కూడా ముందు సప్లై చేయాలి 200. ఆ తర్వాత దీని మీద దేని లేదు. గాలి మోటార్ల శాఖ మంత్రి ఉంటాడు ఎవరండి ఆయన, రామ్మోహన్ నాయుడు గారు, బాగా రీల్స్ చేస్తూ ఉంటారు. బాగా ఏదో హరిచంద్రపురం రైల్వే స్టేషన్లో అంటే స్టాప్ పెట్టాడంట, దానికి వెంటనే లక్షల మంది అభిమానులు ఓ సూపర్ అన్న సూపర్ అన్న అని. నేను చెప్తున్నానండి ఇవాళ దానికోసం ఆయన మాతో పాటు మీటింగ్కి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఎందుకు రావట్లేదు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏం ఛాలెంజ్ చేసేది? వెళ్ళి ఎప్పుడు భజన చేసుకోండి. రేపు పొద్దున మోడీ గారు 4 భజన చేసుకోండి, అదొకటే మీకు సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు మీరు కోల్పోతున్నారని మనం చేస్తాం. కేంద్ర క్యాబినెట్ పెట్టుకుని గంటలు చేసుకోవాల్సింది ఎందుకు చేయలేదు? మీరే కదా మాట్లాడింది. ఈ దుర్మార్గపు దుశ్శాసనం ఏదో మాట్లాడారు కదా గట్టిగా ఈ ప్రభుత్వాల మీద. ఆ రోజు మీరు బయటకు వచ్చినప్పుడు మాట్లాడారు. అప్పుడు అధికారంలో లేరు కదా సార్. అధికారంలో లేనప్పుడు మాట్లాడారు, ఉన్నప్పుడు కూడా 2018 తర్వాత కూడా మాట్లాడారు. ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు హక్కులు గుర్తుకొస్తాయి. పదవులకు వెళ్ళింది అది గుర్తురావు, రీల్స్ గుర్తుకొస్తాయి. మీరు ఎందుకంటే మేము హక్కుల గురించి మాట్లాడుతుంటే మీకు భయం. సుప్రియ సూలే గారు వస్తారు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆ రోజు ఎంపీగా ఉన్న వాళ్ళు వచ్చి మా ధర్నాకు వచ్చారు. మీరు మాత్రం భయం, ఎందుకంటే మీరు అక్కడ భజన చేసుకోవాలి. మీకు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఉండండి. గాలి మోటార్ల శాఖ మంత్రిగా చేసుకోండి. నిజంగా మీరు అనుకున్న విధంగా అందరూ ఏకతాటిపైకి వస్తే ఆ సమస్యకు సొల్యూషన్ అనేది నల్లేరు మీద నడక. కానీ అది సాధ్యం అవుతుందా కాదా అని అంటే పరమాత్ముడికే తెలియాలి. మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు సార్.